వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు అసలు రకంగా వివాదాస్పదాలకు దారితీస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రచార నిమిత్తం ఇక్కడ తుమ్మలూరుకు రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, ఎలా చూడాలి అసలు టీడీపీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఏం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు? అంటే అరాచకాలు అక్రమాలకు వైసీపీ అడ్డా కాబట్టి గతంలో కూడా గడిచిన ఎన్నికల్లో కూడా ఇదే విధంగా అక్రమాలకు అరాచకాలకు పాల్పడి యునానిమస్ చేసుకున్నారన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము మాట్లాడుతున్నామా వాళ్ళు మాట్లాడుతున్నారా? అధికార పార్టీలో మీరు ఉన్నారు, ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దౌర్జన్యం చేస్తారు, పోలీసు వాళ్ళు ఓట్లు ఇస్తారు, మమ్మల్ని కొడతారు తిట్టారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చేయాలి, మేము చేసేది లేదు. వాళ్ళ పాయింటే తప్పు. అధికారం వాళ్ళు ఉన్నారు, దౌర్జన్యం చేస్తే వాళ్ళు చేయాలి. అంటే ప్రధానంగా ఇప్పటికే కొంతమంది పైన కూడా కేసులు నమోదు చేశారు, బెదిరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా సతీష్ రెడ్డి నేను చేసినటువంటి వ్యాఖ్యలు. మా వాళ్ళని చాలా మంది 150 మంది పేర్లు రాసుకున్నారు, లోపల పెట్టాలంటున్నారు, కౌన్సిలింగ్ అంటున్నారు, బైండ్ ఓవర్ అంటున్నారు, పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు, ఈ రకరకాలుగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 2-3 రోజులు వినాక పెంచుతారు. లాస్ట్ 12వ తారీఖు వచ్చేదానికి రిగ్గింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఏమేం చేయాలి అన్నీ చేస్తారని 2-3 రోజులు చెప్తానంట కదా. అది అబద్ధమా నిజమా తేలాలంటే 13వ తారీఖు రా నా దగ్గరికి. నువ్వు ఇదే మీడియా వచ్చి 13 మాట్లాడవాను. ఫెయిర్ అండ్ ఎలక్షన్ ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపింటే కన్నా పోలీసు వాళ్ళ కాలు గడి నెత్తిన నీళ్లు పోసుకుంటా, పోలీసు వాళ్ళ కాలు గడి నెత్తిన నీళ్లు పోసుకుంటా. డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ మాట్లాడతారు. మాకెందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉంది? 78 సంవత్సరం నుంచి 50 సంవత్సరాలు చేయడం మేము ఓడిపోకుండా రాజశేఖర కుటుంబం గెలుచా అంటే ప్రజలు మా పక్షాన ఉంటే డైవర్షన్ చేయాల్సింది ఏంది? డైవర్షన్ ఎప్పుడు చేస్తారు? మింగలేక మంగళవారం, శతగానోడే మంగళవారం అనేది. మందు మింగమన్నారంట, వాడు మింగలేడని మంగళవారం అన్నాయంట. అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు. చేతగాక గెలిచలేక ఊరికేదో డైవర్షన్ పార్టీ మాకేం పట్టింది? డైవర్షన్ గెలిచేది మేము, ప్రజలు మా పక్షాన ఉండారు. నిన్న ఎలక్షన్లకు నెల సంవత్సరం కాలే, ఎన్ని వచ్చినాయి ఓట్లు? 8,500 పోలైతే 2,500 వచ్చినాయి, 6,000 మాకు వచ్చినాయి. 30% రాలే వాళ్ళకు. 25% ఓట్లు వచ్చినట్టు 50% రావాలంటే 25% పెరగాలంటే ఈ 12 నెలల్లో ఏం పొడిచినారని పెరుగుతాయి మీకు ఓట్లు? రైతులు లెక్కించినారా? 1500 ఆడపిల్లలకు ఇచ్చినారా? నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఉద్యోగాలు ఇచ్చినారా? ఏం చేశారని మీకు ఓట్లు ఇచ్చారు? ఓట్లు వేయరు. 25 ఉండేది ఇంకా 12కో 13కో 11కో రావాలా. కానీ మీ నమ్మకం ఏంటంటే డబ్బు ఇచ్చాము, పోలీసు వాళ్ళు ఉన్నారు, డబ్బు పోలీసు, డబ్బు పోలీసు, డబ్బు పోలీసు. ఇందులో తప్ప మీకు వేరేది ఏమీ లేదు. మీ డబ్బు ఏమీ పని చేయదు. పులిం తాలూకాలో ఏమీ పని చేయదు. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా అని పులిం తాలూకాలో ఏమీ జరగదు. ప్రజలు తప్పనిసరిగా విశ్వాసబద్ధులు, రాజకీయ పరిణితి కలిగిన వాళ్ళు రాజశేఖర కుటుంబాన్ని పోగొట్టుకోరు. ఇంకా మీకుండే బలం పోలీస్. ఇంకా పోలీసు బలగానికి మేము చెప్తాను కదా, మా రొమ్మ అడ్డం వేసేదానికి సిద్ధంగా ఉన్నామని. మా రొమ్మ అడ్డం వేస్తాం పోలీసు వాళ్ళకు. అంటే ఎన్నికల రోజు కావచ్చు, ఎన్నికలు జరిగే రోజు కావచ్చు, ఏజెంట్లను కానీ అటు ప్రజలను కానీ భయభ్రాంతులకు గురి చేస్తే ఎలా ఎదుర్కొంటారు అసలు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఒకవేళ అన్ని శక్తియుక్తులను ప్రదర్శిస్తే? మేము ఉండబడిన కార్యకర్తలము, నాయకులము, మా అవినాష్ దగ్గర మొదలుకొని అందరం రాజకీయాలలో ఉండాము. ఎలక్షన్ రోజు ఎలక్షన్ చేస్తాము. మమ్మల్ని రానీరు, బయట ఉండే వాళ్ళను. మా పులిం తాలూకాలు ఉండే వాళ్ళు ఉంటారు, గ్రామాల్లో ఉండే మా నాయకులు పటిష్టంగా ఉంటారు. మా నాయకులందరినీ తీసుకుపోయి నువ్వు జైల్లో పెడతావు, మా నాయకులను తీసుకుపోయి ఇంకోటి చేస్తావు. మా ఆడోళ్ళు లేరు, మా ఆడోళ్ళు చేస్తారు పోలింగ్, మా ఆడోళ్ళు జరుపుతారు ఆ రోజు పోలింగ్ 12వ తారీఖును. మా ఆడోళ్ళు ఇదే జరుగుతుంది చూడు కావాల్సింటే. అంటే గెలుపుపై మీ ధీమా ఎలా ఉంది? 3 నుంచి 4,000 ఓట్లతో తప్పెట్టదే గెలిచాడు. ఇప్పుడు తప్పెట్టిన పడిలే అట్టనే జగ్గునక్కు 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 జగ్. మంత్రి సవిత కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రతిసారి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఏదైతే తప్పు దొరికినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారని నిన్న కూడా మంత్రి సవిత వ్యాఖ్యలు చేసింది. పులివెందుల రాజకీయం 75 నుంచి ఆమె తీసుకుంటే అవగాహన ఉంటే ఈ మాట మాట్లాడదన్నా. డైవర్షన్ పాలిటిక్స్ని ఓడిపోయేటోడు చేస్తాడు, ప్రజా విశ్వాసం లేనితోటి చేస్తాడు, సుపరిపాలన అందించలేనితోటి చేస్తారు. వాళ్ళకి ప్రజా విశ్వాసం లేదు, సుపరిపాలన చేయలే, ఓడిపోతారు, డైవర్షన్ వాళ్ళు చేస్తారు. ఇంతసేపు మాటనే ఇంతే. అంటే ప్రధానంగా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ తీసుకువేసి ప్రచారం చేస్తున్నారు. సో ఎలా చూడాలి? తప్పనిసరిగా రాష్ట్రంలోనే 175 చోట్ల వాళ్ళు గెలిచిన 124 మంది ఎమ్మెల్యేలు రమ్మను, 25 మంది మంత్రులు రమ్మను, అందరూ వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా కన్వర్ట్ చేసుకోమను. మీరు ఈ ప్రభుత్వంలో చేసిన మంచి పాలన ప్రజలకు చెప్పండి. అయ్యా మాకు సంవత్సరమైంది అధికారం వచ్చి, ఇదిగో మేము ఈ పని చేసినాం, ఈ ప్రయోజనం మీకు చేసినాం కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పి మీరు చేసినది ఏందో అడగండి. మీరు ఏమి చేయలేదో చెప్పి మేము ఓటు అడుగుతాము. మీరు గెలిచారు, మేము గెలుచాం. మీ 164 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేసినా మాకు అభ్యంతరం లేదు. ప్రీ పోలింగ్ జరగాల, దౌర్జన్యం జరగకూడదు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. అంతిమంగా గెలిచాల్సింది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రజాస్వామ్యం గెలవాలా. ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు, వాళ్ళ అభిప్రాయం గెలవాలా. వాళ్ళ అభిప్రాయం గెలవాలంటే మీరు దౌర్జన్యం చేయకూడదు.
అంటే ఒకవేళ ఇన్ కేసు ఎన్నికల రోజున ఈయన పోలీస్ ఫోర్స్ మీరు అన్నట్లు పోలీస్ ఫోర్స్ను అడ్డం పెట్టుకొని ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తే ఏంటి పరిస్థితి అసలు? మళ్ళా చెప్పు. ఎన్నికల రోజున మీరు అన్నట్లు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులకు వైసీపీకి మధ్య వారని మీరు అంటున్నారు. నేనేమంటున్నాను అంటే అదే ఎన్నికల రోజున అధికారంలో ఉన్నది టీడీపీ కాబట్టి పోలీసులు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఒకవేళ పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఓటర్లను కావచ్చు అదేవిధంగా ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకొని కూడా చేసే పరిస్థితి వస్తే ఏంటి అంటున్నారు. ఏజెంట్లు కూర్చుండేదానికి మా కార్యకర్తలు మేము సంసిద్ధంగా కూర్చుంటాము. మమ్మల్ని ఏదన్నా మీరు ఇబ్బంది పెడితే మా ఆడోళ్ళైనా కూర్చుంటారు, మా ఆడోళ్ళైనా పోలింగ్ చేస్తారు. ఇంకా ప్రజల్ని బెదిరించామనే దానికి నేను చెప్పేది ఏంటంటే సముద్రానికి ఎవడన్నా వానమ్మ వంతెన కట్టగలుగుతాడా? సముద్రానికి చేతులు అడ్డపెట్టి నువ్వు నీళ్ళు ఆపగలుగుతావా? అట్లా ప్రజలను భయపడించి మేము ఓటుకు రానికొన్నట్టు ఏం చేస్తాం? అది జరగని పని. పోలీసుల తరం కాదు. తప్పకుండా ప్రజలు వస్తారు. మీరు ఎప్పుడు ప్రజలు రాకుండా పోతారంటే బయట భయానకరమైన వాతావరణము చాలా దుర్మార్గం జరిగి బాంబింగ్ జరిగి నరుక్కొని కొట్టుకొని జరిగినప్పుడు ప్రజలు రారు. పోలీసులు బెదిరించి రావాకంటే పోలీసులు బెదిరించినప్పుడు ప్రజలు రాకుండేవి ఉండరు. ఒకవేళ అదే పరిస్థితి కొనసాగితే ఒకవేళ టీడీపీ నేతలు ఏదైనా వివాదాలకు దారితీస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. దానికి సిగ్గుపడాల్సింది వాళ్ళు. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. దాన్ని సిగ్గుపడాల్సింది వాళ్ళు. సమాధానం చెప్పాల్సింది కూడా వాళ్ళే. మీకు ధైర్యం ఉంటే, మీడియాకు ధైర్యం ఉంటే ఆపదు మేము దుర్మార్గం చేసేటే మమ్మల్ని దూదేకినట్టు ఏకు, లేదు వాళ్ళు దుర్మార్గం చేసేటే మీకు ధైర్యం ఉంటే హృదయం ఉంటే వాళ్ళని ఏకు. మీకు ఆడ ధైర్యం ఉంది, మీకు ధైర్యం లేదు, మీరు ఏకరు. మీరు ఎంతసేపునే అధికార పార్టీకి అనుకూలంగా మీరు డోళ్ళు మాట్లాడతారు. అట్లా మాట్లాడకూడదు. మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. మేము తప్పు చేసి మమ్మల్ని ఏకు, వాడు తప్పు చేసి వాడు ఏకు. ఎక్కుతావా చూసాంలే. ఖచ్చితంగా గెలుపు అయితే మీదే అంటారు. 1,00,000 సార్లు 1,00,000 సార్లు అన్నా కాకేడ్చినట్టు చెప్తానా, గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హేమంత్ రెడ్డి. 3 నుంచి 4 వేలతో గెలుస్తాం. మేము ఓటేచ్చి ప్రజలు ఓటేచ్చే మేము గెలుస్తాం. పోలీసు వాళ్ళు ఓటేచ్చి వాళ్ళు గెలుస్తారు. సో మొత్తం ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మాత్రం హేమంత్ రెడ్డి గెలుపు ఖాయం. ఎవరు కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా అడ్డుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అవసరమైతే మహిళలే బయటికి వచ్చి ఏజెంట్గా కూర్చొని పోలింగ్ నిర్వహించే పరిస్థితి ఉంటుందన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అదితో కిషోర్, RTV, పులివెందుల నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.